జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ప్రచార హోరు రాజకీయ సరదాలోకెత్తు. నవంబర్ 11న పోలింగ్. మరి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ఎలాంటి గుర్తింపు కార్డులు తీసుకెళ్లాలి? చాలా మందికి ఇదే డౌట్. రాష్ట్ర ఎన్నికల సంఘం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. మీరు మీ ఓటర్ ఐడి కార్డ్ మర్చిపోయారా? టెన్షన్ అక్కర్లేదు. మొత్తం 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏ ఒక్కటి ఉన్నా చాలు. పోలింగ్ బూత్కు వెళ్ళి హ్యాపీగా ఓటేయొచ్చు. అందులో మొదటిది ఆధార్ కార్డ్, మనందరి దగ్గర ఉంటుంది కదా. రెండవది జాబ్ కార్డ్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. మూడవది బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ పాస్బుక్, ఫోటో ఉంది మాత్రమే. నాలుగవది ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ లేదా కేంద్ర కార్మిక శాఖ హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్. ఐదవది డ్రైవింగ్ లైసెన్స్. ఆరవది పాన్ కార్డ్. ఏడవది ఎన్పిఆర్ స్మార్ట్ కార్డ్. ఎనిమిదవది పాస్పోర్ట్. తొమ్మిదవది పెన్షన్ డాక్యుమెంట్, ఫోటోతో కూడినది. పదవది ప్రభుత్వ, పిఎస్యు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల ఐడి కార్డులు. 11వది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చిన అధికారిక ఐడీలు. చివరిగా 12వది ప్రత్యేక వైకల్యం ఐడి కార్డ్. చూసారుగా, ఈ 12 కార్డుల్లో ఏ ఒక్కటి ఉన్నా మీ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోండి. ఇప్పుడే మన కొలుగురి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.